నమస్కారం. ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ క్యాప్సికమ్ పులావ్ చేసి చూపించబోతున్నాను. క్యాప్సికమ్ పులావ్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ పులావ్ కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయలు, అల్లం, పుదీనా, మిరియాలు, యాలకులు, స్టార్, లవంగ, ధనియాల పొడి, గరం మసాలా, కారం, జీలకర్ర, ఉప్పు, పసుపు, నూనె, కొత్తిమీర. ముందుగా కూరగాయలు కట్ చేసుకుందాం. క్యాప్సికమ్ కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి, కూరగాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుందాం. అల్లం వెల్లుల్లి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. నూనె వేసుకుంటున్నాను. ఆయిల్ వేడి అయిందండి. ఇప్పుడు స్టారు, మిరియాలు, చెక్క, లవంగ, బిర్యానాకు, అలాగే యాలక్కాయలు, ఇందులోనే జీలకర్ర కూడా వేద్దాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కల్ని కాసేపు బాగా వేగనిద్దాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. కాసేపు దీన్ని బాగా వేగనిద్దాం. ముందుగా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దని ఇందులో వేసుకుందాం. దీన్ని కూడా కాసేపు బాగా వేగనిద్దాం. అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగింది. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకుందాం. వీటిని కూడా కాసేపు బాగా మగ్గనిద్దాం. క్యాప్సికమ్ మగ్గిందండి. ఇప్పుడు పుదీనా వేసుకుందాం. పుదీనా తుంచి వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. అలాగే గరం మసాలా కూడా వేసుకుందాం. ఇప్పుడు ధనియా పొడి, అలాగే కారం కూడా వేసేసుకుందాం. దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకుందాం. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఎసరు మరుగుతూ ఉంటుంది. ఈలోపు బాస్మతి రైస్ని శుభ్రం చేసుకుందాం. ఎసరు బాగా మరిగిందండి. ఇప్పుడు బాస్మతి బియ్యం వేసేస్తాం. ఈ బాస్మతి రైస్ని బాగా కలుపుకుందాం. రైస్ ఉడుకుతున్నాయి కదా, మూత పెట్టేసుకుందాం.
క్యాప్సికమ్ పులావ్ రెడీ అయిపోయిందండి. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. క్యాప్సికమ్ పులావ్ చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.